గుడ్ మార్నింగ్. సో సెషన్ లోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి గురువులందరికీ వందనాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. సృష్టిలో ఉన్న సమస్త గురువులందరికీ ఆత్మవందనాలు. ఆత్మ ఉన్నతికి సహకరిస్తున్న మాస్టర్స్ కు, కర్మదేవతలకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. జూమ్ సెషన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మవందనాలు. సో మాస్టర్స్, ఈరోజు మనము తెలుసుకోబోయే జ్ఞానము వాలి మాస్టర్ గురించి మహాజ్ఞానం అనే బుక్ లో నుంచి తీసుకున్నాము. సో ఫస్ట్ మనకి అరుణ మాస్టర్ గారు చాలా మంది మాస్టర్స్ గురించి వాళ్ళ అనుభవాలు, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానము, ధ్యానము, నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే సందేశాలు, వీటిలన్నిటినీ కూడా ఒక బుక్ గా మలచడం జరిగింది. అదే మహాజ్ఞానం. సో దాని గురించి ఈ రోజు వాలి అనే మాస్టర్ గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో ప్రథమంగా వాలి మాస్టర్ కి వేల వేల కృతజ్ఞతలు, మనకింత అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందించినందుకు. ఓకే, మనకి తెలిసిన కోణము ఒకటైతే ఆయన చెప్పే కోణంలో నుంచి మనం ఆలోచించాలి. అప్పుడే మనము ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో మాస్టర్స్, మనము కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ జూలై 14, 1994 ఉదయం 11:50 గంటలకి వాలి మాస్టర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే, మనకు తెలుసు వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. ఈ కాన్సెప్ట్ మొత్తంలో కూడా వాలి గారు ఆయనకు వచ్చిన అనుభవాలు, ఆయన తెలుసుకున్న జ్ఞానము, పాఠము, సొంత అనుభవం ద్వారా తెలుసుకున్న జ్ఞానం మొత్తం అంతా కూడా కలిపి దీనిలో చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యొక్క భార్యల గురించి కూడా దీనిలో తెలుసుకోవడం జరుగుతుంది మాస్టర్స్. అరుణాచల కొండల్లో ఒకానొక గిరి శ్రేణికి చెందిన వాళ్ళం మేము. మాకు మూతులు ముందుకు పొడుచుకొచ్చినట్లు ఉంటాయి. అంత మాత్రం చేత మాకు కోతులతో ఎలాంటి సంబంధము లేదు. మేమంతా మానవాకారంలో ఉండేవాళ్ళం. ఎక్కువ కొండల్లో నివసిస్తున్నందువల్ల మా వాళ్ళంతా కొమ్మ నుంచి కొమ్మకు ఎగరడంలో బాగా ఆరితేరారు. కొండల్లో ఎగురుకుంటూ పోవడం మాకు వెన్నతో పెట్టిన విద్య. మేము ప్రధానంగా హఠయోగులం. అందువల్ల మా శరీరాలు తీర్చినట్టుండేవి. ఆరోగ్యంగా, శారీరకంగా పరిపూర్ణులుగా ఉండేవాళ్ళం. మాలో చాలా మంది కొన్ని గజాలు ఎగరగల శక్తి కలిగి ఉండేవాళ్ళం. కానీ మా అందరికీ, కనీసం నాకు కూడా ఉన్న విషయం చెప్పాలంటే, తపస్సు అన్న, పరలోక జ్ఞానం అన్న బొత్తిగా తెలియదు. చూడండి మాస్టర్స్, వీళ్ళని మనము కోతుల కింద పరిగణిస్తాం కదా, కానీ ఆ మాస్టర్స్ చెప్తున్నారు, వాలి మాస్టర్ చెప్తున్నారు, మేము కోతుల జాతికి చెందిన వాళ్ళం కాదు, మనలాగే మానవుల్లాగే ఉండేవాళ్ళం. కాకపోతే వాళ్ళకి మూతి అనేది కొంచెం ముందుకి వచ్చేదంట, పొడుచుకొని వచ్చినట్టు ఉండేదంట. వాళ్ళ నివాసం అంతా ఎక్కడ జరిగేది? అడవుల్లో జరిగింది. సో అడవుల్లో జరగడం వల్ల, ఆ ప్రకృతిలో పెరగడం వల్ల వాళ్ళకి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టుకి అక్కడ జీవనం ఎలా సాగించాలా అనే దాని మీద బాగా పట్టు ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మానసికంగా, శారీరకంగా కూడా అలాగే తయారై ఉండేవారు అనమాట వాళ్ళు. సో దాంతో పాటు ఇదంతా బాగుండేది. కానీ వాళ్ళకి ధ్యానం అన్నా సరే, ధ్యాన అనుభవాలన్నా, తపస్సు అన్నా ఇలాంటివి ఏమీ తెలియదు వాళ్ళకి. ఆధ్యాత్మికంగా ఎటువంటి జ్ఞానం అనేది లేదు మాకు, ఎందుకంటే అడవుల్లో పెరగడం వల్ల అని చెప్తున్నారు మాస్టర్. నెక్స్ట్, నేను సుగ్రీవుడికి అన్నను, నా తమ్ముడు సుగ్రీవుడు అద్భుతమైన వాడు. అతని గురించి ముందుగా మీకు కొన్ని మాటలు చెప్పాలి. తన జన్మకు సంబంధించినంత వరకు అతను పరిపూర్ణుడైన మాస్టరు. అతనికి బహు సౌందర్యవతి అయిన భార్య ఉండేది. మా తమ్ముడు ఆమెను ఎంత బాగా చూసుకునేవాడంటే, పురుషుడి ఆలోచనను కూడా ఆమె ఇష్టపడేది కాదు. ఆమె దృష్టిలో పురుషుడన్నా, భర్త అన్నా కేవలం సుగ్రీవుడు మాత్రమే. ఇది వారి వైవాహిక సంబంధం యొక్క ముద్ర ప్రభావము. చూడండి మాస్టర్స్, ఇక్కడ ఆయన ఎందుకు తమ్ముడు యొక్క భార్య గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆవిడ వల్లే ఈయన ఈ మార్గంలోకి రావడం జరిగింది. ఆయన మొత్తం అనుభవం మొత్తం తన తమ్ముడు భార్య అయిన రుమ
తన పేరు. సో రుమ వల్ల ఆయన ఈ మార్గంలోకి రావడం జరుగుతుందన్నమాట. సో అందుకని తన భార్య గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు సుగ్రీవుడు, ఎవరు తమ్ముడు. సో తమ్ముడు భార్య చాలా అందంగా ఉండేది. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అంటే 3 కోణాల్లో కూడా చాలా ఆరోగ్యవంతంగా, అందంగా ఉండేదన్నమాట. అంటే అంతః సౌందర్యం అనేది ఎక్కువగా ఉండేది. సో తన వల్ల సుగ్రీవుడు కూడా మంచి మాస్టర్ అవ్వడానికి కారణమైందన్నమాట. అంటే తను ఆల్రెడీ పరిపూర్ణమైన మాస్టర్. అంటే జ్ఞానంలోని చాలా అనుభవాలు ఉన్నాయి ఆయనకి. సో తనకి ఏదైతే జ్ఞానం ఉందో అటువంటి జ్ఞానం కలిగిన భార్యే తనకు కూడా ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట. సో 2 ప్లస్‌లు కలిస్తే ఏమవుతుంది? పెద్ద ప్లస్ అవుతుంది. సో అలాగే తను తన భార్య వల్ల అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్నారు వాలి మాస్టర్ అన్నమాట. అందుకే చెప్తున్నారు ఆమె దృష్టిలో పురుషుడున్నా, భర్త అన్నా కేవలం సుగ్రీవుడు మాత్రమే. అంటే జ్ఞానాన్ని బోధించే మాస్టర్. చాలా అరుదండి ఇలాంటి కేసులు. ఎందుకంటే మనకి మన భర్త మాస్టర్ అయి ఉండొచ్చు. కానీ పురుషుడు అనేవాడు ఉంటుంటాడు. కానీ ఆ పురుషుడే మాస్టర్ అయి ఉండొచ్చు. కానీ భర్త డామినేట్ చేస్తూ ఉంటాడు. సో 2 కోణాల్లోని కలిసి ఉన్నవాళ్ళు చాలా అరుదు ఆధ్యాత్మికంగా. సో అటువంటి అదృష్టము సుగ్రీవునికి దొరికింది. సుగ్రీవుని భార్య రుమకి దొరికిందనమాట. సో అందుకని ఆవిడ గురించి ప్రత్యేకమైన విశేషం చెప్తున్నారనమాట ఇక్కడ. సరే, మొట్టమొదటి నుంచి చెప్పాలి అంటే నేను సుగ్రీవుడిపై పత్రం చెలాయించి అన్నాను. అంటే అతనెప్పుడూ డామినేటింగ్ పర్సన్. ఎవరు? వాలి అనే అతను. సుగ్రీవుడు మాత్రం శాంతమూర్తి అనమాట. సో అందుకని ఎందుకు శాంతంగా ఉండేవాడు? అతను స్పిరిచువల్‌గా ఎదిగి ఉన్నాడు కాబట్టి, అన్ని కోణాల నుంచి ఆయనకి జ్ఞానం ఉంది కాబట్టి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది విషయం అనేది మొత్తం ఆయనకి బాగా తెలుసనమాట. అదే చెప్తున్నారు. సరే, మొట్టమొదటి నుంచి చెప్పాలి అంటే నేను సుగ్రీవుడిపై పెత్తనం చెలాయించే అన్నను. అతను ఎప్పుడు నా పద్ధతులకు తల ఒగ్గి ఉండడమే నేర్చుకున్నాడు. ఎందుకంటే ఎవరైనా దేవుడే మాస్టరేనట. ఆయన దృష్టిలో తాము పరిపూర్ణ మానవుడు కాగలగాలి అంటే అది మొట్టమొదటి మార్గం అని అతను అన్నాడు. అహింసలోను, పంచుకోవడంలోను కూడా ఉండే గొప్పతనాన్ని గురించి నాకు ఎప్పుడు చూసినా బోధన చేస్తూ ఉండేవాడు. తన జీవితంలో ఈ జన్మలో కేవలం నాది అంటూ ఏదీ లేదు అనే భావంతో అతను ఎంతో తేలిగ్గా ఇమిడిపోయేవాడు. అంటే తన దగ్గరున్న అద్భుతమైన వస్తువునైనా సరే వదులుకోవడానికి వెనుకాడేవాడు కాదు. ఒక్కసారి వదులుకున్న దాన్ని గురించి మరెన్నడూ తలుచుకునేవాడు కూడా కాదు. అతను చాలా గొప్ప మాస్టర్. ఇందుకే ఈ జన్మలో అతను పరిపూర్ణమైన మాస్టర్ అని అన్నాను. చూడండి మాస్టర్ ఎంత గొప్ప అద్భుతమైన మాస్టర్. మనమైతే మాత్రం ఏదైనా వస్తువు ఇచ్చామనుకోండి, అబ్బా! మనం ఈ వస్తువు ఇచ్చాము, మళ్ళీ ఎప్పుడిస్తారో ధ్యాసంతా దాని మీదే ఉంటుంది. చెప్పడానికి మాత్రం మాటల్లోని పర్వాలేదండి మీరుంచుకోండి అంటాం. కానీ ఆ వస్తువు ఇచ్చేదాకా కూడా ధ్యాసంతా మిగతా ఉన్న వస్తువుల మీద పక్కన పెట్టేసి దాని మీదే పెడతాం. కానీ ఇక్కడ సుగ్రీవ్ మాస్టర్ ఎంత గొప్పవాడు అంటే త తన దేని మీద కూడా అటాచ్‌మెంట్ లేదు ఆయనకి. అలాగని డిటాచ్‌మెంట్ ఉంది. ఓకే. పరిపూర్ణంగా దేని మీద కూడా అటాచ్‌మెంట్ లేదు. అందుకే ఈ జన్మలో కేవలం నాది అంటూ ఏదీ లేదు. చూడండి ఎంత డిటాచ్‌మెంట్‌లో ఉన్నారో. అందుకని ఏదైనా వస్తువు ఇచ్చినా సరే, తిరిగి ఇవ్వాలి, తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదంట. దాంతో పాటు ఆయనకున్న గుణం ఏంటి అంటే, ఎదుటివాడు పరమాత్ముడు. సో, ఆ పరమాత్మ స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణమైన మాస్టరే అనే ఉద్దేశంతో ఉండేవాడు కాబట్టి, మనకి గురువులు చెప్తారు కదా! సజ్జనులు సజ్జనులతోనే సాంగత్యం చేస్తారని. అలాగే తన లోపల ఉన్న గుణం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు మాస్టరే, ప్రతి ఒక్కరు పరమాత్ముడే అనే స్థితిలో ఉన్నారో, అప్పుడు ఎదుటివాడిని కూడా పరమాత్ముడిగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో, అలాగా మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే సుగ్రీవుడిలాగా మనం కూడా ఎప్పుడు ప్రతి క్షణం ప్రతి దానిలో కూడా డిటాచ్‌మెంట్‌లో ఉండడం నేర్చుకోవాలి. కనీసం ఇప్పుడు లేదండి. కనీసం ప్రాక్టీస్ చేయాలి కదా! సో, అందుకని ప్రతినిత్యము దాన్ని ఆలోచనలోకి తెచ్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు నిరంతరం ఎరుకలో ఉండాలి. ఓకే. మనం ఇక్కడ శాశ్వతం కాదు. ఈ భూలోకం కాదు. మనది పైలోకము. ఈ శరీరము శాశ్వతం కాదు. మనము ఆత్మలు మాత్రమే శాశ్వతం అనేది ఎరుక ఎప్పుడు మనకి నిత్యం ఉండాలి. అప్పుడే మనము డిటాచ్‌మెంట్‌లోకి వెళ్ళగలము. లేదు అంటే నా భర్త, నా పిల్లలు, నా వస్తువు, నా ఇల్లు అని అటాచ్‌మెంట్‌లోకి వెళ్ళిపోతాం. అది మనల్ని బాగా బంధిస్తుందండి. నెక్స్ట్ జన్మల్లోని మళ్ళీ కొత్త కర్మల్ని చేసిన వాళ్ళమవుతాము. తెచ్చుకున్న వాళ్ళమవుతామనమాట. ఈ జన్మలో ఏదైతే అటాచ్‌మెంట్ ఉంటదో మళ్ళీ అదే నెక్స్ట్ జన్మలోని రావడం జరుగుతుంది దాంతోనే. సో, అందుకని మనము డిటాచ్‌మెంట్‌లో ఉండడం నేర్చుకోవాలి. ప్రాక్టీస్ చేయాలి లేకపోతే. ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్ కాదండి. బట్ మనము ప్రాక్టీస్ చేస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఈ క్షణం నుంచి ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్స్.
నెక్స్ట్, నాలాంటి బుద్ధి లేని ముట్టే పొగరు గల అధికార దాహం కలవాడి నుంచి మీరేం ఆశించగలరు? సుగ్రీవుడు మానసికంగా బలహీనుడు కనుక నన్ను ఎన్నడూ నేరుగా ఎదిరించలేడు అని ఎప్పుడూ అనుకుంటూనే ఉండేవాడిని. నా దారికి ఎదురు నిలిచే సాహసం వాడికి ఎక్కడా? ఇది నా ఆలోచనతో అతని దగ్గర ఉన్న అతని అందమైన భార్యను చెరపట్టాను బలవంతంగా. చూడండి మాస్టర్స్, మనం ఎప్పుడూను పాజిటివ్ రోల్స్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటాం రోల్ మోడల్‌గా. కానీ నెగెటివ్ మనుషుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకోవచ్చండి. పాజిటివ్ వ్యక్తుల కన్నా నెగెటివ్ వ్యక్తుల దగ్గర నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఏంటి నేర్చుకోవాలి? ఎటువంటి జ్ఞానం నేర్చుకోవాలంటే వాళ్ళు పతనం అవ్వడానికి గాని, నెగటివిటీలో ఉండడానికి గాని గల కారణం తెలుసుకొని ఆ జ్ఞానం అనేది మనము అటువంటి అనుభవాల ద్వారా మనము మన జీవితంలో అటువంటి పనులు చేయకుండా ఉండడం అనేది అద్భుతమైన జ్ఞానము. అదే చెప్తున్నారు. ఆయన ఎలా ఉండేవారు 'వాలి' గారు ఎప్పుడు పొగరుగా కమాండింగ్ పర్సనాలిటీతో ఉండేవారు. అందుకని తమ్ముడిని ఎప్పుడు కమాండ్ చేస్తూ ఉండేవారు. కానీ అలా చేయడం వల్లే సుగ్రీవుడు ఎప్పుడు శాంతంగా ఉండడం వల్ల అతన్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉండేవారనమాట. ఇతను అన్న ఏది చెప్తే తమ్ముడు దానికి తల ఊపేవారు. సో, అలా ఉండడం వల్ల ఎదురు తిరిగి మాట్లాడలేని స్థితిలో ఉండడం వల్ల అంటే ఆయన పరిపూర్ణమైన మాస్టర్. ఏది నాది కాదు అనే డిటాచ్‌మెంట్‌లో ఉన్నారు కదా! సో, అందుకని భార్య కూడా నాది కాదు అని మౌనంగా ఉండేవారు. ఎప్పుడు? తన భార్యని తీసుకువెళ్ళిపోతున్నప్పుడు. సో, ఆ కారణం చేతే చెరపెట్టాడు. సో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే వాడు చేతకాని వాడు కాదు అని కాదు అర్థము. మనము అక్కడి నుంచి ఏదో నేర్చుకోవాల్సిన జ్ఞానం ఉంది అని అర్థం అన్నమాట. సో, ఎప్పుడైనా సరే ఎదుటివాడిని చులకన భావంతో చూడకండి అనే పాయింట్ ఇక్కడ నేర్చుకోవాలి మాస్టర్స్. చూడండి, ఇది నా ఆలోచనతో అతని దగ్గర ఉన్న అతని అందమైన భార్యను చెరపట్టాను బలవంతంగా. అంటే అతను ఏమీ చేయలేడు అనే ఉద్దేశంతో చెరపట్టాడు. కానీ ఫ్యూచర్‌లో అద్భుతమైన జ్ఞానం నేర్చుకోగలను అనే సంగతి ఆయనకి తెలీదు. తర్వాత తెలిసిందనమాట. ఇది తెలిసి నేను ఎలాంటి వాడినో తెలిసి నా తమ్ముడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజ్యంలో ప్రతి అంగుళం నాకే కావాలనే రాజ్యకాంక్ష నాకు ఉంది. ఇది తెలిసి నా తండ్రి తాను చనిపోయే ముందు 3 వంతులు రాజ్యాన్ని నాకు, ఒక వంతు మా తమ్ముడికి ఇచ్చాడు. ఆ ఒక వంతు భూభాగాన్ని కూడా నేను వాడి నుంచి బలవంతంగా లాగేసుకున్నాను. అందువల్ల సుగ్రీవుడు బతకడానికి స్థలం గాని, కష్ట సుఖాలు పంచుకోవడానికి భార్య గాని లేకుండా అయిపోయాడు. అయినా సరే నా తమ్ముడు ఈ జన్మలో కేవలం నాది అనేది ఏదీ లేదు అని తాను నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండి అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకోసాగాడు. మా తెగలో కొందరు అతన్ని అనుసరించి వెళ్ళిపోయారు. నా భటులు అతన్ని భవనం నుంచి మెడపట్టి గెంతినప్పుడు అతను ఎదురు తిరగలేదు. పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇప్పటికే హనుమంతుడు ధ్యాన విషయంలో మాస్టర్. అతను అప్పటికే మంచి జ్ఞాని అయిన సుగ్రీవుని తపస్సు గురించి సమస్తము బోధించాడు. సుగ్రీవుని నుంచి జ్ఞానాన్ని పూర్తిగా పొందాడు. అది సుగ్రీవుడు హనుమంతుల మధ్య అనుభవం. చూడండి మాస్టర్స్, ఎంత గొప్ప అనుభవం అంటే సుగ్రీవుడు చాలా శాంతమూర్తి కదా! వాళ్ళ అన్న కనీసం తన భార్యను తీసుకెళ్ళిపోయాడు కదా! అధికార దాహంతోని. దాంతో పాటు తన రాజ్యం ఏదైతే ఉందో తన తండ్రికి తెలుసు. అన్నదమ్ముల మనస్తత్వాలు తెలుసు కాబట్టి అతనే ముందు అన్నకి 3 వంతులు ఇచ్చారు. తమ్ముడికి 1 వంతు ఇచ్చాడు. అయినా సరే సరిపోక అధికార దాహంతో తన తమ్ముడి దగ్గర ఉన్న 1 వంతుని, దాంతో పాటు తన భార్యను కూడా బలవంతంగా లాక్కోవడం జరిగింది. అయినా సరే సుగ్రీవుల వారు ఎటువంటి ఆరోపణలు చేయకుండా ప్రశాంతంగా నాకు ఏది సంబంధం లేదు, ఏది నాది కాదు అనే డిటాచ్‌మెంట్‌తోని ఆయన అడవులకు వెళ్ళిపోవడం జరిగింది. అడవులకు వెళ్ళిపోయిన వాళ్ళు కామ్‌గా ఉంటారండి. ఆయన ఆల్రెడీ గొప్ప మాస్టర్ కాబట్టి హ్యాపీగా నాకు ఏది నాది కాదు అనుకోని తపస్సు చేయడం మొదలుపెట్టారు. అక్కడే మన గ్రాండ్ మాస్టర్ అయిన హనుమంతుల వారిని కలవడం జరిగింది. సో, మరి ఇద్దరు మాస్టర్‌లు కలిసిన తర్వాత ఎలా ఉంటాయండి అనుభవాలు? చాలా అద్భుతంగా ఉంటాయి. సో, అలాగే అక్కడ వాళ్ళిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అక్కడి నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని సుగ్రీవుల వారు హనుమంతుని దగ్గర నుంచి తెలుసుకోవడం జరిగింది. సో, అక్కడే వాళ్ళ మధ్య అద్భుతమైన బంధం ఏర్పడింది అని చెప్తున్నారు వాలి మాస్టర్ మనకి. నెక్స్ట్, సుగ్రీవుడు తపస్సు చేసుకుంటున్నాడు అని తెలిసి కేవలం అతన్ని దూషించి బాధ పెట్టడానికి నేను అతని భార్యను తీసుకొని అతని దగ్గరికి వెళ్లి, కావాలంటే నీ భార్య నువ్వు తీసుకో అన్నాను. చూడండి మాస్టర్స్, సైలెంట్‌గా ఉన్నా మనం ఊరుకోం కదా! ఎందుకంటే లోపల మన ఇగో సాటిస్ఫై అవ్వదు. సర్లే అబ్బా! తీసుకుంటే తీసుకున్నారు. మనకేంటి సంబంధము? వదిలే అని చెప్పేసి అనుకున్నాం. అయినా ఊరుకోరు కదండీ! గిల్లుతూ, గిచ్చుతూ ఉంటారు పక్కన. కిక్ ఇచ్చేయడానికి మనం తెచ్చుకున్నాం కదా! సో, అలాగా అక్కడ మాస్టర్ ఏం చేశారు?
తమ్ముడు పెళ్ళాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు భార్యని. అయినా సరే వాడిలో ఎటువంటి చలనం లేదేంటి అని చెప్పి ఈయనేం చేశారు వాలి మాస్టరు, మళ్ళీ తన భార్యని కావాలని అంటే చూడకుండా ఉండలేడేమో అలా చెప్తున్నాడు. సరే మనం పరీక్ష చేద్దాం అని చెప్పేసి భార్యని తీసుకెళ్ళి నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. అయినా సరే ఆయన ఎటువంటి చలనం లేకుండా చాలా స్టబర్న్‌గా ఒక మాస్టర్‌కి ఏవైతే గుణాలు ఉండాలో అటువంటి గుణాలతోనే ఆయన ప్రదర్శించడం జరిగిందనమాట అక్కడ. చూడండి, కావాలంటే నీ భార్య నువ్వు తీసుకోవచ్చు అన్నాను. కానీ సుగ్రీవుడు అంగీకరించలేదు. పైగా ఆమె నేర్చుకోవాల్సిన పాఠాల అవసరం గురించి సలహా ఇచ్చాడు. చూడండి, మనమైతే ఇలా ఆలోచిస్తామా? లేదు లేదు, వెంటనే భార్యని తీసుకొచ్చారు కదా! ఓకే. ఓకే. నాకు భార్య అవసరం చాలా ఉంది అని చెప్పేసి వెంటనే భార్యని మనం తీసేసుకుంటాం కదా! కానీ మాస్టర్ ఇలా చేయలేదండి. ఎందుకు అంటే ఆయన వేరే కోణంలో ఆలోచించారు. అక్కడే అర్థమవుతుంది మాస్టర్‌కు ఉండవలసిన గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం నేర్చుకోవాలని. చూడండి, ఆయన ఏమన్నారు? నా భార్య నీ దగ్గరికి వచ్చిందంటే దానికి కారణం ఉంటుంది. అంటే ఇంకొక కోణం నుంచి ఆలోచించారు. ఉంది. కాబట్టి తను నేర్చుకోవాల్సిన పాఠం ఏదుందో అది నీ ద్వారా నేర్చుకుంటుంది. అందుకే నీ దగ్గరకొచ్చింది. సో, తను సంపూర్ణంగా జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాతే నా దగ్గరకొస్తుంది అని ఆయన నిశ్చయించుకొని చెప్పిన మాటనమాట. కావున సుగ్రీవుడు అంగీకరించింది. పైగా ఆమె నేర్చుకోవాల్సిన పాఠాల అవసరం గురించి సలహా ఇచ్చాడు. ఏం నేర్చుకోమని చెప్పాడో చూడండి. అన్నా, నా నుంచి తప్పించుకోలేనిది నువ్వు నా అన్నను కేవలం చెరపట్టిన వాడివి. ప్రేమించడమే కాదు, ఒక శత్రువుని కూడా స్నేహితుడు చూసినట్లు సేవలు చేయడం నేర్చుకోవాలి. చూడండి మాస్టర్స్, నిజంగా ఇంత అద్భుతమైన వాక్యాన్ని పలకడం అయితే నేను వినడం అయితే ఈ మాస్టర్ నుంచి విన్నాను నేను. చాలా అద్భుతంగా ఉంది. ఏంటి? స్నేహితుడిని ఎవ్వరైనా ప్రేమిస్తారు, అభిమానిస్తారు, సర్వీస్ చేస్తారు. కానీ శత్రువుని చేయగలమా? చాలా కష్టం అబ్బా! కానీ ఇక్కడ ఆవిడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక శత్రువు నిన్ను చెరపట్టి తీసుకెళ్ళాడు బలవంతంగా. సో, అటువంటి మాస్టర్‌ని కూడా నువ్వు ప్రేమించాలి, అభిమానించాలి, సేవ చేసుకోవాలి. సో, ఇది నేర్చుకోవడం కోసమే నువ్వు అక్కడికి వెళ్ళావు అని భార్యకి చెప్తున్నారనమాట. శత్రువుల్ని కూడా ఈక్వల్‌గా చూడాలి. నన్నెలా అయితే చూసావో అలాగే నా శత్రువులను కూడా నువ్వు ఈక్వల్‌గా చూడగలగాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణమైన మాస్టర్‌వి అవుతావనే జ్ఞానాన్ని అందిస్తున్నారు సలహా ద్వారా. నన్ను నీ స్నేహితుడిగా భావించు. అందరితో కలిసి మెలిసి సుఖంగా బ్రతకడం అతనికి నేర్పించు. అంటే అతను నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో అది నీ ద్వారా నేర్చుకోవాల్సింది. అంటే ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు నేర్చుకోవాలి. నువ్వు స్నేహి శత్రువును కూడా స్నేహితుడిగా చూడగలిగే జ్ఞానం నీకు రావాలి. అతనికి అందరితో ఎలా మెలగాలి అనే జ్ఞానం అతను నేర్చుకోవాలి. సో, అందుకని ఈ సంఘటన అంతా జరిగింది. సో, నేనిక్కడ కామ్‌గా ఉన్నాను, శాంతంగా ఉన్నానంటే దానికి చాలా కారణాలుంటాయి. సో, ఆ కారణం అనేది ఇది అని చెప్తున్నారు అద్భుతంగా. సో, శత్రువులను కూడా మిత్రులుగా చూడాలి అనేది ఆయన కాదండి, వాళ్ళు కాదు. మనం కూడా నేర్చుకోగలగాలి. అది ఇక్కడ వాలి మాస్టర్ మనకిచ్చే సందేశం అనమాట. అప్పుడే కేవలం అప్పుడు మాత్రమే నువ్వు నా భార్యవనిపించుకోగలవు. అది నా భార్యని నీ నుంచి నేను ఆశించేది. అప్పుడే నువ్వు నా కంటికి అందంగా కనపడతావు. కేవలం శరీరం అందంగా ఉంటే చాలదు. అవి ఆమె అన్న మాటలు. చూడండి, నువ్వు ఇదంతా నేర్చుకో. నా అన్నకి కూడా నేర్పించు. కానీ దానితో పాటు నువ్వు ఏదైతే జ్ఞానం నేర్చుకున్నావో ఆ జ్ఞానము నా అన్నకి నేర్పించు. అన్న చెప్పే జ్ఞానం నువ్వు నేర్చుకో. సో, అప్పుడు మాత్రమే ఇంకా నా భార్యవి అనిపించుకుంటావు ఇంకా గొప్పగా. సో, దాంతో పాటు అందంగా కనిపిస్తావు. ఏ అందమండి? బాహ్య సౌందర్యం కాదు, అంతః సౌందర్యము అని చెప్పకనే చెప్తున్నారు. సో, మనం కూడా అదే విధంగా అంతః సౌందర్యాన్ని పెంచుకోవడం అనేది జరగాలి అని మాస్టర్ చెప్తున్నారు. చూడండి, ఎంత అద్భుతమైన పాయింట్స్. మనకి డిటాచ్‌మెంట్‌లో ఉండాలి అని చెప్పారు. సైలెంట్‌గా ఉన్నవాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలిగించలేరు మనల్ని అని చెప్పేసి అనకూడదు. ఊరికే ఉన్నారు కదా అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళు చెప్పే జ్ఞానం ఏదో రూపంలో మనకు వస్తుందని తెలుసుకోవాలి. నెక్స్ట్ శత్రువులు కూడా స్నేహితులుగా ఆదరించి గుణం పెంచుకోవాలి అని 3 పాయింట్లు చెప్పారు చూడండి. దాంతో పాటు సౌందర్యాన్ని కూడా పెంచుకోగలగాలి. బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అని చాలా అద్భుతమైన పాయింట్లు చెప్పారు మాస్టర్స్. నెక్స్ట్ ఇలా చెప్పి ఆమెను మళ్ళీ నాతోనే పంపించేశారు. నాకు కావాల్సింది కూడా అదే. నాకు సుగ్రీవుని బోధ ఆమె జీవితాన్ని చాలా మార్చివేసింది. అప్పటినుంచి ఆమె నా జీవితంలో చాలా చురుకైన పాత్ర పోషించడం మొదలుపెట్టింది. త్వరలో పరిపాలనలో కూడా
నా కుడి భుజం అయింది. నా జీవితంలో చాలా ముఖ్యమైన భాగం అయిపోయింది. ఈ సమయంలో రాముడు నా మీద దాడి చేశాడు. తమ్ముడి భార్యను చెరపట్టి నేను చాలా తప్పు చేశానని నాకు బోధించాలని చూశాడు. మొదట వ్యక్తిగతంగా నాకు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఒక బండరాయి అంత తొందరగా అర్థం చేసుకుంటుందా? యుద్ధం అయ్యాక నేను పూర్తిగా శిలావస్థలోనే ఉన్నాను. రాజ్యం పోయింది. నా వెంట కొంతమంది మాత్రమే మిగిలారు. ఆ పరిస్థితుల్లో కూడా నా తమ్ముని భార్య నాకు పూర్తి ఆలంబన అయింది. ఆమె నాకు మార్గం చూపింది. చూడండి, మనం పుట్టుకతోనే రాజ్యం గురించి, అధికారం, డబ్బు మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ పుట్టలేదు. అప్పుడు మనకు ఏమీ తెలియనే తెలీదు. మనం ఎందుకు పుట్టామో మనకీ తెలీదు. పదండి. అడవి ఆవలి వైపుకు వెళ్లి మీ తమ్ముడి దర్శించి కొన్ని విషయాలు నేర్చుకుందువు గాని మీరు సరేనంటే అన్నిటిని తిరిగి పొందవచ్చును. చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతంగా చెప్పారో. ఎందుకంటే జనరల్‌గా మనం తీసుకెళ్ళిపోతే చాలా బాధపడతాం. మన భార్య వెళ్ళిపోయింది. అబ్బా! వెళ్తే వెళ్ళిందిలే, కొత్త భార్య వస్తుందని చెప్పేసి వెంటనే ఇమ్మీడియేట్‌గా క్షణాల్లోనే ఇంకొక భార్యను పట్టుకొని పెళ్లి చేసేసుకుంటాం కదా! బట్ ఇక్కడ మాత్రం మాస్టర్ ఎంత అద్భుతంగా చెప్పారు. సుగ్రీవుడు మాస్టర్ వాలికి. ఎందుకంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది. ఓకే. తను నేర్చుకోవాల్సింది ఉంది. నా భార్యగా అక్కడ నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నువ్వు నా భార్య దగ్గర నుంచి నేర్చుకోవాలి అని చెప్పేసి మంచి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. దాంతో పాటు ఏం చెప్తున్నారు? ఆయన రాముల వారు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా స వాలికి చెప్పారు. "నాయనా నువ్వు చేసేది తప్పు. నీ తమ్ముడు భార్యని చెరపట్టావు. సో, అలా చేయడం అనేది చాలా తప్పు. సో, సొసైటీలో అది యాక్సెప్టెన్స్ లేదు. సో, నీ తన భార్యని తనకి వెనక్కి ఇచ్చేసేయి" అని చెప్పారు. అయినా సరే అలా ఇవ్వకుండా ఏం చేశారు? తన దగ్గర అట్టిపెట్టుకున్నారు. రాములు వారు చాలా జాగ్రత్తగా, స్మూత్‌గా, ప్రేమగా చెప్పారు. అంతే కదండీ! ఎంతో గొప్ప మాస్టర్ రాములు వారు. అటువంటి మాస్టరు వెళ్ళి నాయనా నువ్వు చేసింది తప్పు అని చెప్పారు. మనకు కూడా అందరూ చెప్తూ ఉంటారు కదా! నాయనా నువ్వు చేసింది తప్పని. వెంటనే వింటామా మనం? అస్సల వినే పరిస్థితి లేదు. ఎందుకంటే మన ఇగో మనల్ని సాటిస్ఫై చేయదు. కదా! అది లోపల తొలుస్తూ ఉంటది. అబ్బా! నువ్వు చేసిందే కరెక్ట్. నువ్వు చేసిందే కరెక్ట్ అంటారు. కానీ దాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా గట్టి దెబ్బ తగులుతుంది. సో, అది ఏంటి ఇక్కడ జరిగింది అంటే వాలి మీద రాములు వారు దాడి చేశారు. కదా! ఎందుకు అంటే సమయం వేచి చూస్తుంది. అవకాశాన్ని ఇస్తుంది. కానీ దాన్ని ఉపయోగించుకోకపోతే దాని పరిణామం చాలా గట్టిగా ఉంటుంది. అందుకే ఈయన చెప్తున్నారు. నేను ఒక బండరాయి లాంటి వాడిని తొందరగా అర్థం కాదు కదా! సో, అటువంటి పరిస్థితుల్లో రాములు వారు నా మీద దాడి చేశారు. ఓకే. చెట్టు చాటు నుంచి వాలి మీద దాడి చేశారు కదండీ! సో, అప్పుడు గాయపడిన వాలికి సపోర్ట్‌గా ఉన్నది ఎవరు అంటే సుగ్రీవుని వారి భార్య రుమ అన్నమాట. సో, ఆవిడే అద్భుతమైన జ్ఞానాన్ని అందించి ఇలా ఉండకూడదు, అలా ఉండాలని చెప్పేసి అతనికి కుడి భుజంగా మారిందంట. సో, అది చెప్తున్నారు. అంటే అతనికి పుట్టుకతోనే ఆహ్, రాజ్యం పట్ల, అధికారం పట్ల కాంక్ష ఉంది. ఆయనకి కాదండి. మనకు కూడా అలాగే ఉంటుంది. మన స్థాయిలో మనకుంటుంది. ఆయన స్థాయిలో ఆయనకుంటుంది. ఆయన రాజు కాబట్టి ఆయన స్థాయిలో ఉంటుంది. మనకి మన స్థాయిలో ఉంటుంది. సో, అటువంటి అధికార దాహం లేకుండా అద్భుతమైన మాస్టర్స్‌గా మారండి అని చెప్తున్నారు మనకి ఆయన యొక్క అనుభవం ద్వారా. చూడండి. నెక్స్ట్. నేను దాదాపు చావు పడకలో ఉన్నాను. బండిలో ఆమె నన్ను పొది పొదివి పట్టుకుంది. సపర్యలు చేసింది. ధ్యానం నేర్పింది. 3 ఏళ్ళు ఆమెతో కలిసి తీవ్ర తపస్సు చేశాక నాకు అర్థమైంది. ఆమె భర్త హనుమంతుడు ఆమెకు వ్యక్తిగత గురువులని. వాళ్ళ ప్రాణమయ స్థాయి శిక్షణతో ఆమె నన్ను వ్యక్తిగతంగా ఒంటరిగా నడుపుతుందని ఆమె గురించి తెలుసుకున్నాక నా మనసు అంతా కృతజ్ఞతతో పొంగిపోయింది. నాకు చేసిన ఈ సహాయానికి ప్రతీకగా ఆమెకు ఏం కావాలో కోరుకోమన్నాను. ఆమె నిర్మొహమాటంగా అన్నది. తాను నాకంటే ఉన్నత స్థితిలో ఉన్నది కనుక నేను తన కోసం ఏమీ చెయ్యలేనని, సహాయపడలేనని, నేను కూడా తన స్థితికో లేక నా తమ్ముడు పరిణితి స్థితికో చేరుకోవడానికి మార్గం ఏదైనా ఉంటే చెప్పమని నేను అప్పుడు ఆమెను అడిగాను. దానికి ఆమె అంగీకారంగా అన్నది, లక్షణంగా ఉంది. ఎందుకు లేదు? నీకు నువ్వే సహాయం చేసుకో. నీ గురించి నువ్వు అన్నీ తెలుసుకో. అప్పుడు చేరుకుంటావు అనే మాటను 2 సార్లు పలికింది. అది చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతంగా చెప్పిందో రుమ మాస్టర్. సుగ్రీవుని భార్య రుమ. గుర్తుపెట్టుకోండి పేరు. సో, ఇక్కడ ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు సేవ చేసింది ఎవరు? తన యొక్క సొంత భార్య, వారి యొక్క సొంత భార్య తార చేయలేదండి. ఎందుకంటే తను కూడా తన భర్త యొక్క స్థాయిలోనే ఉందన్నమాట ఆత్మస్థితి. ఎందుకంటే ఇతను తక్కువ స్థాయిలో ఉంది ఆత్మస్థితి. సో, తనకు కూడా అదే స్థాయిలో ఉంటుంది గదా! కానీ ఇక్కడ సుగ్రీవుని భార్య అద్భుతమైన మాస్టర్ కాబట్టి తను
వాలీకి కుడి భుజంగా తయారైంది. సో, ఎప్పుడైతే గాయపడ్డాడో అతనికి వెంటనే అప్పటినుంచి ఒక 3 ఏళ్ల వరకు సపర్యలు చేస్తూ, తనకి ధ్యానం చేస్తూ, ధ్యాన అనుభవాల ద్వారా జ్ఞానం కలిగించింది. దీనికి అన్నిటికి కారణం ఎవరు అంటే భౌతికపరమైన గురువులు అని చెప్తున్నారు. ఆ గురువులెవరు అంటే తన భర్త హనుమంతుల వారు. వాళ్ళిద్దరూ అద్భుతమైన జ్ఞానాన్ని ఎప్పుడు ధ్యానంలో కూర్చొని సూక్ష్మ శరీరం ద్వారా అక్కడి అనుభవాలు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో అది ఇక్కడ రుమ నేర్చుకుంటూ ఉండేది. తను నేర్చుకున్న జ్ఞానము వాలి వారికి ఇస్తూ ఉండేది. సో, అలాగా ఆయన కోలుకోవడం జరిగింది. కోలుకున్న తర్వాత ఆయన అడిగారు, "అమ్మా! నువ్వు చేసిన పనికి గాను నేను చాలా రుణపడి ఉన్నాను. సో, నీకు ఏదైనా కోరిక ఉంటే కోరుకో తల్లి. నేను దాన్ని తీరుస్తాను" అంటే ఆవిడ చెప్పింది, "నాకు ఎటువంటి కోరికలు లేవని." అప్పుడు ఆయనకు అర్థమైంది. తను చాలా ఉన్నతమైన మాస్టర్. నా యొక్క ఆత్మస్థితి కన్నా తాను చాలా అధిక రెట్లు ఎక్కువ ఆత్మస్థితిలో ఉంది అనేది అర్థమయ్యి, అమ్మా! మరి నేను ఎటువంటి స్థాయికి చేరాలంటే నాకన్నా నా స్థాయికి గాని, మీ తమ్ముడు యొక్క స్థాయికి గాని నువ్వు ఎదిగితే అదే నాకు 10,000 అని చెప్పింది. సో, దానికి నేను ఏం చెయ్యాలి? నేను ఎటువంటి సాధన చెయ్యాలి అని చెప్పేసి తన దగ్గర నుంచి ఏవైతే నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకోవడం జరిగింది. వాలి మాస్టర్ అన్నమాట. సో, అందుకే చెప్తున్నారు అప్పుడు నువ్వు చేరుకుంటావు. అంటే చూడండి, నీకు నువ్వే సహాయం చేసుకో. నీ గురించి నువ్వు అన్నీ తెలుసుకో. అంటే ఎవరో వచ్చి సహాయం చెయ్యరు మనకి. మనకి మనమే తెలుసుకోవాలి. మనకు మనమే సహాయం చేసుకోవాలి. మనకి చూడండి పాత సినిమాల్లో సాంగ్ ఉంటుంది కదా! ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని. సో, ఇక్కడ కూడా మనకు కూడా మన జీవితంలో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసుకుంటూ ఉంటాం. అబ్బా! ఆ మాస్టర్ వస్తే బావున్ను, ఈ మాస్టర్ వస్తే బావున్నని. కానీ గుర్తుపెట్టుకోండి ఎవ్వరు ఎవ్వరి కోసము రారు. మనకి మనమే సహాయం చేసుకోవాలి. అది నిరంతరము గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనల్ని మన యొక్క ఆత్మస్థితి మార్చుకోవాలంటే మనకి మనమే సహాయం చేసుకోవాలి. మరి సహాయం చేసుకోవాలంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇటువంటి పుస్తకాలు చదవడం ద్వారా సజ్జన సాంగత్యం చేయడం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందగలము. దాన్ని మన లైఫ్‌లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మన ఆత్మస్థితి మారిపోతుందనమాట. సో, అదే చెప్తున్నారు. నిన్ను నువ్వు తెలుసుకో అనే మాట అప్పుడు చేరుకుంటావు అనే మాటని 2 సార్లు పలికింది. అది ఎలా చేయగలను అని అడిగాను. దానికి ఆమె సమాధానంగా సీత రాముడిని తనని తాను అర్పించుకోకుండా రాముడికి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. నువ్వు రాముడిగా గుర్తించాలని కోరుకున్నాను. చూడండి మాస్టర్స్ అంటే అతనికి సలహా ఇచ్చింది. ఏంటి నేనెలా చేరుకోగలను నా ఆత్మస్థితికి? అంత ఉన్నతమైన స్థితికి నేనెలా చేరుకోగలను అని అడిగితే అప్పుడు రుమ చెప్పింది ఏమని? నిన్ను నువ్వు రావణుడితో పోల్చుకో. అప్పుడు నువ్వు ఏం తప్పు చేశావు అనే విషయం నీకు బోధపడుతుంది. ఎందుకంటే కంపారిజన్ అంటే కొన్ని సమయాల్లో నో కంపారిజన్ అంటారు కరెక్టేనండి. కానీ మనం సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు, మనం చేసిన తప్పిదాలు మనకు తెలియనప్పుడు, మనం ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే కంపేర్ చేసుకున్నప్పుడే వాళ్ళ స్థితిలో ఉన్న వాళ్ళని మాత్రమే పోల్చినప్పుడే అర్థమవుతుందనమాట. సో, అదే విధంగా రుమ ఏం చేసింది? తన స్థితిలో ఉన్నవారు ఇక్కడ ఏం చేసింది? రావణుడు కూడా అదే కదండీ! అధికార దాహము. అధికార దాహంతోని స్త్రీని చెరపట్టి తీసుకొచ్చారు. ఎవరిని? సీతమ్మ వారిని. కానీ సీతమ్మ వారు ఎలా ఉందండి? చాలా నిష్టగా ఎటువంటి ఆహ్, ప్రలోభాలకి లొంగిపోకుండా చాలా స్టబర్న్‌గా ఉంది. సో, అది నువ్వు గుర్తు చేసుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వేం నేర్చుకోవాలో అని చెప్పకనే చెప్పింది రుమ ఎగ్జాంపుల్‌తో అనమాట. సో, చూడండి అర్పించుకోకుండా తనని తాను అర్పించుకోకుండా రాముడు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. నువ్వు రావణుడిగా గుర్తించాలని కోరుకున్నాను. నీ పరిణితికి పరోక్షంగా నా పరిణితికి నేను తలొగ్గి పడతాననుకో. సీత భావాలు ఎలా ఉంటాయో తెలుసుకో. 7 ఏళ్ల పాటు నీ తమ్ముడి భార్యని నన్ను చూసావు. గత 15 ఏళ్లుగా నీతో ఉన్నాను. ఇప్పటికి ఇంకా సుగ్రీవుని నా భార్యగానే కాదు, గురువుగా కూడా ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అతనే లేకపోతే నేను ఇవాళ ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. అతను మార్చేసింది కేవలం నా ఈ ఒక్క జన్మనే కాదు. నాకు రాబోయే జన్మల్ని కూడా మార్చేశాడు. ఆయనకి నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. అలా అని చెప్పి ఆమె 3 రోజుల పాటు నన్ను నా గుహలో ఒంటరిగా వదిలేసింది. చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతంగా ఉందో ఈ సెంటెన్స్. చూడండి సీతమ్మ వారు రావణుడి లంకలో ఉంది.
కానీ ఎటువంటి చలనం లేకుండా చాలా స్థితప్రజ్ఞతతో ఉంది. అంటే చూడండి మనం ఏం నేర్చుకోవాలి అక్కడ? ఇక్కడ రుమ కూడా చెప్తుంది వాలికి. అదే విధంగా నిన్ను నువ్వు రావణుడిగా అనుకో. నన్ను సీతగా అనుకో. సో, కంపేర్ చేసుకో. అక్కడ ఎలా అయితే సీతమ్మ వారు తనని తాను సమర్పించుకోకుండా స్థితప్రజ్ఞతో ఉందో, అదే విధంగా నేను కూడా ఉన్నాను. ఎందుకు దానికి కారణం అంటే, నా భర్త నాకు భర్తే. కాకపోతే తను ఒక గురువు కూడా. సో, దాంతో పాటు నాకొక అవకాశాన్నిచ్చారు. ఏమని? అంటే, నిన్ను నువ్వు తెలుసుకో. దాంతో పాటు నువ్వు అందించాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో అది సు వాలికి అందించు అని చెప్పి సలహా ఇచ్చారు కదా స్టార్టింగ్‌లో. సో, అది నేను నేర్చుకున్నాను కాబట్టి నా భర్తకి, నా గురువుకి నేనెప్పుడూ కృతజ్ఞతలతోనే ఉంటాను అని చెప్తుంది అమ్మ. ఎంత అద్భుతంగా ఉందో. అలా చెప్పేసి తన్ని ఒంటరిగా వదిలేసింది. ఎందుకు? ఒంటరిగా వదిలేసినప్పుడే ఆలోచిస్తాం మనం. అంతేగాని ప్రతి క్షణము నిరంతరము సలహాలిస్తూ ఉన్నామనుకోండి, మన బుర్ర పనిచేయదు. ఆ సలహాలు తీసుకోవడంతోనే సరిపోతుంది. మనకు ఆలోచన శక్తి ఉండదు. ఎప్పుడైతే అలా ఒంటరిగా వదిలేస్తామో, అప్పుడు మాత్రమే ఆలోచించుకుంటాం. అందుకని ప్రతి ఒక్కళ్ళకి కొంచెం వాళ్ళ వాళ్ళ స్పేస్ ఇవ్వాలి. తప్పు చేసినప్పుడు స్పేస్ ఇచ్చామనుకోండి వాళ్ళు ఆలోచిస్తారు. ఒకవేళ ఆలోచించినది ఆ స్పేస్‌లో కూడా మళ్ళీ చెప్పండి. మళ్ళీ స్పేస్ ఇవ్వండి. అలా చేయాలి. ప్రతి ఒక్కరు అది పాటించాలన్నమాట. సో, చూడండి అక్కడ అమ్మ ఏం చెప్తుంది, ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మన యొక్క పర్సనల్ వ్యక్తిత్వాన్ని అనేది కోల్పోకూడదు అని చెప్పేసి సీతమ్మ వారిని ఎగ్జాంపుల్‌గా చెప్పి అక్కడ ఉన్న పరిస్థితిని అద్భుతంగా విశ్లేషించింది సుగ్రీవుల వారికి. సారీ వాలికి. ఓకే. నెక్స్ట్ జరిగిన దాన్నంతటిని విసుగు చెంది, విరక్తి చెంది, గుహ పైకప్పు వైపు చూస్తూ అలా ఉండిపోయాడు. ఎవరు? వాలి మాస్టర్. జీవితంలో నేనేం సాధించాను? నా తమ్ముడు కోరుకున్న వాటన్నిటిని నేను లాగేసుకున్నాను. ఎలాంటి జంతువుని నేను? నాకే తెలీదు. తర్వాత ముందుగా రావణుడు ఏం చేస్తున్నాడో చూద్దామనుకున్నాను. ఎలా చూడగలడండి చెప్పండి? ఆయన ఉందేంచి ఇక్కడ. ఆయన రావణుడు ఉంది లంకలో. మరి రావణుడు చేసే ప్రతి పని ఈయనెలా చూస్తాడు? అతని మీద అతనికే విరక్తొచ్చింది. ఏంటి నేను పశువు కన్నా హీనంగా ఉన్నానా అని చెప్పేసి. అప్పుడు ఎప్పుడైతే ఒక పాయింటొస్తుంది కదండీ! ఆహ్, హ్మ్, యూ టర్న్ అంటానమాట. సో, ఎందుకు నాకు ఈ జీవితం అని అనుకుంటాం. సో, ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అలా అనుకోని ఈ మార్గంలోకొచ్చుంటారు కదా! సో, అలాగే వాలి మాస్టర్ కూడా అనుకున్నారు. ఆవిడ ఎప్పుడైతే మొత్తం అంతా విశ్లేషించి చెప్పిందో, నిన్ను రావణుడితో కంపేర్ చేసుకొని అప్పుడు ఆయనకి కూడా విరక్తి చెంది, సో, రావణుడు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలని కుతూహలతొచ్చింది. ఎందుకు? కంపేర్ చేసుకున్నాడు గదా! నేను జంతువు కన్నా హీనమని. అప్పుడు ఆయన ఏం చేశాడు? సూక్ష్మ శరీర యానము అంటే బాడీలోంచి బయటకొచ్చి ధ్యానం ద్వారా రావణుడి దగ్గరికి వెళ్లి, రావణుడు ఏం చేస్తున్నాడో తెలుసుకున్నాడు. అదే వివరిస్తారు ఇక్కడ చూడండి. లంక ధ్యానానికి కూర్చొని సూక్ష్మ శరీరంతో లంకకు వెళ్ళాను. రావణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని. కొన్ని గంటల్లోనే అతను గుర్తించి పూర్తిగా తెలుసుకున్నాను. నా లోపాన్ని నాకు అర్థమయ్యాయి. ఏమీ పాలుపోని పరిస్థితి అయిపోయింది. తిరిగొచ్చి కళ్ళు తెరిచేసరికి హనుమంతుడు, సుగ్రీవుడు గృహలో నా ఎదుట ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడి నేను చేసిన వెధవ పనులన్నిటికి క్షమాపణలు అడిగాను. అతను చేయమంతంతా ఆమె చేసింది కనుక, నా గురువైన తన భార్యను తనతో తీసుకుపొమ్మని నా తమ్ముడిని వేడుకున్నాను. నేను స్వతంత్రుడిని ఇప్పుడు. నేను అన్నీ అర్థం చేసుకున్నాను. కొన్నేళ్ల పాటు తపస్సు చేయాలని ఉంది. నా తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను అంటూ భటులందరినీ పంపేశాను. నా తమ్ముడి భార్యను కూడా పంపేశాను. చూడండి అతనికి జ్ఞానోదయమైంది. తన తప్పుని తను తెలుసుకున్నాడు. ఏ రకంగా అంటే తనకి గురువైంది ఎవరు? రుమ. సుగ్రీవుని భార్య రుమ తనకి గురువయ్యి ప్రతీదీ ధ్యానం చేయడం నేర్పించింది. ధ్యాన అనుభవాలు పొందడం నేర్పించింది. దానిలో విశ్లేషణ చేసింది. సజ్జన సాంగత్యం చేసి తన తప్పుని స్వాధ్యాయం చేసి తన తప్పుని తను తెలుసుకునేలాగా తను హెల్ప్ చేసింది. సో, ఇక్కడ ఎవరికి కృతజ్ఞత చెప్తున్నాడు వాలి? తన తమ్ముడు భార్య సుగ్రీవుడి భార్య అయిన రుమకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే తనలో మార్పు రావడానికి కారణమయింది. సో, తనకి గాను తర్వాత తన ద్వారా తనిక్కడ రావడానికి కారణం ఎవరు? అంటే సుగ్రీవుడు, హనుమంతులు వారిచ్చిన జ్ఞానం. సో, అందుకని ముగ్గురికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఎప్పుడు? తను రావణుడి లంక నుంచి తను చేసిన తప్పులన్నీ తెలుసుకొని, మళ్ళీ సూక్ష్మ శరీరంతో తన శరీరంలోకి ప్రవేశించగానే తన మెలుకువగానే ధ్యానంలోంచి బయటకొచ్చిన వెంటనే, తన ఎదుట సుగ్రీవుడు, హనుమంతుల వారున్నారు. వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద పడి తను చేసిన తప్పుని ఒప్పుకొని ఎంతమందికుంటుందండి అంత అటువంటి అవకాశం? చేసిన తప్పుని ఒప్పుకునే అంత సమర్థత ఎవరికుంటుంది?
ఆరికే కాదండి, మనకు కూడా ఉంది అటువంటి శక్తి సామర్థ్యాలు. కానీ మన ఇగో ఒప్పుకోదు. సో, ఇగోని సాటిస్ఫై చేయాలి అంటే, మనం చేసిన తప్పుని దానికి చూపించాలి. చూపించాలి. అప్పుడే మన ఇగో సాటిస్ఫై అవుతుంది. సో, అటువంటి సందర్భాలు మన కుటుంబంలో చాలా సందర్భాల్లో వచ్చుంటుంది. అందుకని మన ఇగోని మనము ఆహ్, సాటిస్ఫై చేయాలి. ఏ రకంగా అంటే మనం తప్పు చేశాము అని ఒప్పుకున్నప్పుడు అది సాటిస్ఫై అవుతుంది. ఆ! ఓకే. ఓకే. నువ్వు తప్పు చేశావని ఒప్పుకుంటున్నావు కదా! ఆ! ఓకే. ఇగో తీసి పక్కన పారేస్తాం. అటువంటి పరిస్థితిలో మనం ఎవరి ద్వారా అయితే సహాయాన్ని పొందామో వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు ఈ మార్గంలో ఉన్నానంటే ఎంతోమంది గురువులు నేర్పించిన పాఠం. కుటుంబంలో గాని, వ్యక్తిగతంగా గాని, హాస్టల్ మాస్టర్స్ గాని. సో, వాళ్ళందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు చెప్తున్నాను మాస్టర్స్ మీ అందరి ముందు. సో, ఇప్పుడు ఆయనేం చెప్తున్నారు, నేను స్వతంత్రుడిని. సో, నాకు క్షమాపణ ఇచ్చి నన్ను స్వతంత్రుడిగా చెయ్యండి. నా చుట్టూ ఎవ్వరు వద్దు. నేను ఏకాంతంగా ఉండి నేను తపస్సు చేయాలనుకుంటున్నాను. నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది. కాబట్టి నన్నిలా వదిలేయండి. నీ భార్య అయిన రుమని మీరు తీసుకెళ్ళిపోండి అని సహృదయంగా ఆయన్ని క్షమాపణలడుగుతూ పంపించడం జరుగుతుందనమాట. సో, తర్వాత చూడండి ఇక్కడ చాలా మంది చెప్పారు. ఫస్ట్ రాములు వారు చెప్పారు. తర్వాత సుగ్రీవుల వారు చెప్పారు. "నాయన నువ్వు చేసేది తప్పు అన్నా" అని చెప్పారు. అయినా సరే వినలేదు. కానీ ఇక్కడ ఎలా తెలిసింది? తన సొంత అనుభవం ద్వారా తెలిసింది. తను చేసిన తప్పేంటనేది. సో, అందువల్లే ఇంత పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి మనకు కూడా మన సొంత అనుభవాలను మించిన జ్ఞానం అయితే ఏది ఉండదండి ప్రపంచంలోని. ఈ సృష్టి మొత్తంలో ఏది లేదు. సో, పక్క వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని తీసుకోవాలి. దాని నుంచి నేర్చుకోవాల్సింది కూడా నేర్చుకోవాలి. కానీ మన సొంత అనుభవం నుంచి ఉన్న జ్ఞానం అయితే మాత్రం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. కాబట్టి దాన్ని నిరంతరము గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనకు సహాయం చేసిన మాస్టర్స్ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పటికి నేను ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నాను. నాలాంటి వాళ్ళకి వాళ్ళ తప్పిదాల గురించి సలహాలు ఇస్తుంటాను. అది నా శక్తికి మించిందే అయినా చూడండి తను చేసిన తప్పు ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు పంచుతూ ఉన్నారు. అందుకే చెప్పాము ఇందాకల నెగెటివ్ పర్సన్స్ నుంచి కూడా మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన జ్ఞానం ఉంది. ఏంటి అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని మనం చేయకుండా ఉండడమే జ్ఞానం. అంతే కదండీ! పాజిటివ్ మనుషుల నుంచి ఏం నేర్చుకుంటాం? కరెక్ట్ వేలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఓహో! ఇలా ఉండాలి అని నేర్చుకుంటాం. మరి నెగెటివ్ వ్యక్తుల నుంచి ఇలా ఉండకూడదు అనే జ్ఞానాన్ని తెలుసుకుంటాం. సో, చెప్పాలంటే పాజిటివ్ వ్యక్తుల కన్నా నెగెటివ్ వ్యక్తుల నుంచి ఎక్కువ జ్ఞానాన్ని తెలుసుకోగలము. ఓకే. సో, అందుకని మనకి వాళ్ళు చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు అనే వివక్షత ఎప్పుడు చూపించకండి. చెడ్డవాళ్ళు అంటే సరియైన వాళ్ళు కాదు. సరియైన దారిలో లేని వాళ్ళ నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ నేనింకా ధ్యానం చేస్తూనే ఉన్నాను. నాలాంటి వాళ్ళకి వాళ్ళ తప్పిదాల గురించి సలహాలిస్తూ ఉంటాను. అది నా శక్తికి మించిందే అయినా. మిత్రులారా, ధ్యానంతో మీరు 100 పనుల్లో ఏకకాలంలో చేయగలరు. మనకి సందేశం ఇస్తున్నారు. అద్భుతమైన సందేశాన్ని వినండి మాస్టర్స్. ధ్యానం చేయడం వల్ల ఒకే టైంలో ఎక్కువ పనులు చేయగలమంట. ఇది సవాలు కాదు. ఏ ధ్యాని అయినా చేయగలిగిన సాధారణమైన పని. ఇటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన నేను చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? పాఠకుల్లారా ధ్యానం చేయండి. ఏకకాలంలో 100 పనులు చేయగలిగే సత్తా సంపాదించండి. నాకు రావణుడి రూపంలోను, నా తమ్ముడు భార్య రూపంలోను గురువులు దొరికినట్లు మీ చుట్టూ మాస్టర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి నుంచి నేర్చుకోగలిగిందంతా నేర్చుకోండి. మీ జీవితాన్ని ధ్యానంతో భాగ్యవంతం చేసుకోండి. చూడండి మాస్టర్స్ ఆయన ఏం చెప్తున్నారు? ధ్యానం అనేది స్టార్టింగ్ స్టెప్. ఆ ధ్యానం చేయడం వల్ల మనలోకి మనం ప్రయాణం చేసి మనలో ఉన్న తప్పిదాల్ని సరిచేసుకుంటాం. ఎలాగా? ఎదుటి వారితో పోల్చుకొని కొన్ని సమయాల్లోని వారి దగ్గర నుంచి వారికి ఉన్న ఆ అనుభవ జ్ఞానం ద్వారా నేర్చుకుంటాము. దాంతో పాటు నెగెటివ్ వ్యక్తుల నుంచి ఏది సరియైంది కాదు అనే విషయాన్ని నేర్చుకుంటాము. సరియైన వ్యక్తుల నుంచి సరియైన విషయాలను నేర్చుకుంటాము. సో, ఇటువంటి అంటే ప్రతి ఒక్కరిని కూడా అద్భుతమైన మాస్టర్‌గానే పరిగణించాలి అని చెప్తున్నారు. శత్రువులైనా, మిత్రులైనా. చూడండి ఇక్కడ రుమ ఏం చేసింది? రుమకి ఏ జ్ఞానం బోధించారు సుగ్రీవుల వారు? శత్రువుల్ని కూడా మిత్రులుగా అభిమానించాలి. వారికి అద్భుతమైన జ్ఞానాన్ని పంచాలి. నువ్వు తెలుసుకోవాలి. నువ్వెలా ఉండాలో వాళ్ళ దగ్గర అనే విషయాన్ని నేర్చుకోవాలి అని చెప్పేసి సలహా ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన మాస్టరే. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ నుంచి కూడా మనం జ్ఞానాన్ని పొందాలి అని చెప్తున్నారు. ఇది మీ అందరికి నేనిచ్చే సందేశం. అంటే నేనే ఇటువంటి పరిస్థితిలో ఉండి ఇంతటి జ్ఞానాన్ని నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోగలరు అని చెప్తున్నారనమాట. భూ అక్షం మార్పు
యాక్సెస్ చేంజ్ కోసం నేను పని చేస్తున్నాను అనేది మీ ధ్యానులకు కొత్త వార్త కావచ్చు. ప్రస్తుతం నేను చేస్తున్న పని భ్రూ భూగ్రహాన్ని వదిలి ఇతర ప్రపంచాలకు చేరబోయే వాళ్ళు ఆయా ప్రపంచాలకు సర్దుకొని అలవాటు పడే విధంగా మనుషులకు శిక్షణ ఇస్తున్నాను. వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి మారగానే ఆటోమేటిక్‌గా అక్కడ వాళ్ళు అంతశ్చేతనం కాన్షియస్ సర్దుకొని అలవాటు పడిపోతుంది. అక్కడ మీ అందరికీ శుభం కలుగుగాక. అంతే ఉంటానిక. చూడండి మాస్టర్స్, ఆయన ఏదైతే ధ్యానం ద్వారా నేర్చుకున్నారో, జ్ఞానము సొంత అనుభవం ద్వారా నేర్చుకున్నారో అవన్నీ కూడా మనం కూడా నేర్చుకోవాలని సందేశాన్ని ఇస్తున్నారు. దాంతో పాటు ఎప్పుడైతే మనము మన యొక్క ఆత్మస్థితిని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటామో, దానికి పూర్తిగా ఆయన యొక్క చైతన్యంతో మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారంట. అదే విషయాన్ని చెప్తున్నారు. మనం నిద్రపోయినప్పుడు మన యాక్సెస్ అనేది మారుతూ ఉంటుంది. యాక్సెస్ అంటే ఇక్కడ మన యొక్క ఆత్మస్థితి. మనం నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని అంతా కూడా మనకు స్వప్నాల రూపంలోని సూక్ష్మ శరీరం ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. దానికి నేను సహాయం చేస్తున్నాను అని చెప్తున్నారు. సో, మరొక్కసారి ఎప్పుడో మిమ్మల్ని అందరిని కలుస్తాను. థాంక్ యూ మాస్టర్స్. మధ్యాహ్నం 1 చూడండి, ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి వాలి మాస్టర్ అందించారు కదా! మనము మామూలుగా రామాయణంలోని తెలుసుకున్నది కొంత. అంటే భౌతికతలో తెలుసుకున్నాం. కానీ ఆధ్యాత్మికంగా మనం ఏదైతే నేర్చుకోవాలో ఆ జ్ఞానాన్నంతా కూడా వాలి మాస్టర్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనము దీనిలో తెలుసుకున్న పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి డిటాచ్‌మెంట్‌లో ఉండాలి. ఎవరి పట్ల అటాచ్‌మెంట్‌తో ఉండకూడదు. ఎక్కడ ఎంత ఎలా ఉండాలి అనేది ఇక్కడ నేర్చుకున్నాము. నెక్స్ట్ స్నేహితుల్ని శత్రువులను కూడా మిత్రులుగా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి మన అభయహస్తాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని నేర్చుకున్నాము. మన యొక్క సొంత అనుభవం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోగలము అనే విషయాన్ని నేర్చుకున్నాము. నెక్స్ట్, ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా సరే మన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు అనే విషయాన్ని సీతమ్మ వారి దగ్గర నుంచి మనము నేర్చుకున్నాము. రుమ యొక్క సలహా ద్వారా. సో, నెగెటివ్ వ్యక్తుల నుంచి కూడా అద్భుతమైన జ్ఞానాన్ని, సరికాని విషయాల్ని చెయ్యకూడదు. మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోకూడదు అనే విషయాన్ని మనము వాలి యొక్క క్యారెక్టర్ ద్వారా ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని మనకి అందించడం జరిగింది. సో, ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన సుగ్రీవుని మాస్టర్‌కి, వాలి మాస్టర్‌కి, అలా సుగ్రీవుని యొక్క భార్య రుమ మాస్టర్‌కి, హనుమంతుల వారికి, నెక్స్ట్ ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని పుస్తక రూపంలో మనకి అందించిన అరుణ మాస్టర్‌కి వేల వేల కృతజ్ఞతలు మాస్టర్స్. సో, ఈ ఈ పాయింట్స్ అన్నీ కూడా మనము చదువుకోవడమే కాదు, తెలుసుకున్న జ్ఞానాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో, ఆ విశేషంగానే మాస్టర్స్ మనకి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం జరిగింది మాస్టర్స్. సో, ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మాస్టర్స్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకిచ్చినందుకు వేల వేల కృతజ్ఞతలు. మీకు, అద్భుతమైన మాస్టర్స్ అందరికీ కూడా. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థాంక్ యూ మాస్టర్స్. ఆహ్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 5 మినిట్స్ సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సెషన్ క్లోజ్ చేసుకుందామా అయితే? ఓకే. థాంక్ యూ మాస్టర్స్ అందరికి. ఇంతటి మంచి అవకాశాన్ని నాకు అందించినందుకు థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే. మళ్ళీ రేపు మరొక మాస్టర్‌తోని కలుద్దాము. అందరికి బాయ్ బాయ్. సెలవు మాస్టర్స్.